హాయ్ హలో అండి. ప్రస్తుతం మనం ఆలేరు నియోజకవర్గంలోని బొమ్మలరామారం మండలంలోని ఫకీర్గూడెం గ్రామంలో సో మనతో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఇలయ్య గారు సో ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చడం జరిగింది. సో ఎమ్మెల్యే గారు రీసెంట్ గా తిరుపతికి వెళ్ళడం కానీ ఈనాడు ఆలయాలను దర్శించుకొని నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. అన్నగారు చెప్పండి, ఈనాడు ఆ గ్రామంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. సో ఏం కోరుకుంటున్నారు? ముఖ్యంగా ఈనాడు ఆలేరు నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి కోసం ఏం కోరుకుంటున్నారు? గ్రామ ప్రజలందరూ, ముఖ్యంగా గ్రామ సర్పంచ్ కవిత గారు కానీ, గ్రామంలో లతా గారు, అదేవిధంగా అన్ని పార్టీలు కూడా సమిష్టిగా ఈ పెద్దమ్మ తల్లి విగ్రహం ప్రతిష్ఠించడం చాలా సంతోషం. మా బీలా ఫౌండేషన్ కూడా విగ్రహానికి కానీ సహకరించడం జరిగింది. ఏదైతే ఈ ప్రాంతం గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో వెనుకబడ్డది, మరి ఆ స్వామివారి ఆశ్రయంతో, పెద్దమ్మ తల్లి ఆశ్రయంతో మారుమూలైనటువంటి ఈ ఫకీర్గూడెం కానీ బొమ్మలరామారం మండలం కూడా అన్ని హెచ్ఎండి నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాను మాటిస్తూ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కూడా కలవడం జరిగింది. ఇక్కడ ఈ హెచ్ఎండి నిధులకు సంబంధించి ఈ రోజే శాంక్షన్ కూడా తీసుకున్నాం. మరి ఆ పెద్దమ్మ తల్లి ఆశ్రయంతో ప్రతి రోడ్డుకు, ప్రతి ఊరికి రోడ్డు సౌకర్యం కల్పిస్తా అని చెప్పి మాటిచ్చి, ఏదైతే ఫకీర్గూడెం ఇదే విధంగా మేడిపల్లికి సంబంధించి మొన్ననే డిఎంఎఫ్ నిధుల నుంచి కూడా 2 కోట్లతోటి పనులు శాంక్షన్ చేయడం, ఇంకా కూడా ఉన్న రోడ్లను బాగు చేస్తాం. ముఖ్యంగా అమ్మవారిని ఒకటే కోరుకున్నా, ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడాలి, రైతులకు అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు పోవాలి, రైతులు పాడి పంటలతోటి విరజిల్లాలని ఆ అమ్మవారిని వేడుకున్నాం. నిజంగా ఈ గ్రామంలో ఇంత ఘనంగా అంగరంగ వైభవంగా అందరు కలిసి సర్పంచ్ కానీ, గౌరవ సభ్యులు కానీ, గ్రామ నాయకులు కూడా పెద్దమ్మ తల్లిని ప్రతిష్ఠించుకోవడం, ఆ అమ్మవారి అనుగ్రహంతో 8 మండలాల్లో బొమ్మలరామారంను అత్యధికంగా అభివృద్ధి అయ్యే మండలంగా తీర్చిదిద్దా అని చెప్పి మరొకసారి మీ అందరికీ పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం చూసుకోవచ్చు ఐకేపీ సెంటర్ల ద్వారా ఒడ్ల ధాన్యం సేకరణ ఎన్ని విమర్శలు వచ్చినా గానీ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో ఒక సక్సెస్ఫుల్ ఎమ్మెల్యేగా మీరు సైకిల్ యాత్రను చేపట్టినాడు రైతులందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ఎట్లా చూస్తాను, ఎన్ని విమర్శలు వచ్చినా మీరు ఎదుర్కొన్నారు. సో ఈనాడు రైతన్నలు కూడా సంతోషంగా ఉన్నట్టుగా చూసుకోవచ్చు. సో ఈ విమర్శల పైన మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే వాస్తవానికి ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తూనే ఉండాలి, అవి మనం స్వీకరిస్తూనే ఉండాలి. వాళ్ళు విమర్శించకపోతే వాళ్ళు ప్రతిపక్ష నాయకులు ఎట్లయితారు? వాళ్ళు ఎన్ని విమర్శిస్తుంటే అంత రెట్టింపుత్సాహంతో మేము పనిచేస్తుంటాం. కొంతమంది రీల్స్ అంటున్నారు, కానీ ఇక్కడ రీల్స్ కాదు, రియల్ హీరో ఉన్నాడు. ఇక్కడ 20 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల దాకా సైకిల్ దొక్కుతున్నా, ఎక్కడైతే ఆదిలక్ష్మణ స్వామి సన్నిధిలో ఎక్కి లాస్ట్ కు సోమేశ్వర టెంపుల్ కాడ దిగిన, అదేవిధంగా గుట్ట స్వామివారి పాదాల నుంచి ఆలేరు హెడ్ క్వార్టర్ దాకా ఆంచల్ల సోమేశ్వర టెంపుల్ పోయినా, మూటకొండూరు పోయినా, తుర్కపల్లికి ఎదురుగడ్డలెక్కపోయినా అనేవాళ్ళు 1 కిలోమీటర్ మీరు సైకిల్ దొక్కి తెలిస్తే మీకు తెలుస్తుంది. మరి మీరు మోడీకి అంటగాతురు కాబట్టి, మీరు చీకటి 9 మోడీతో ఉంటారు కాబట్టి మోడీ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఎలక్షన్ అవతల మోడీ గారు ఏమన్నారు? డీజిల్, గ్యాస్, పెట్రోల్ ధర పెంచా, ఎన్ని యుద్ధాలైనా మన తాను మాత్రం పెంచా అన్నాడు. ఎలక్షన్లు అయిపోగానే ఓట్లు దండుకున్నాడు. గతంలో ఓట్ల చోరీ చేసిండు, ఇప్పుడేమో సీట్ల చోరీ చేస్తున్నాడు మోదీ గారు. మరి ధరలు పెంచారు కాబట్టి నేను శపథం చేసిన, నా కాన్షియస్ సంబంధం సైకిల్ మీద తిరుగుతా అని చెప్పిన. అదే 25 రోజులు కూడా బండి ఎక్కకుండా, అంటే ఈవీ వెహికల్ లో తిరిగిన, సైకిల్ యాత్ర చేస్తున్నా. రేపు కూడా రాజపేట మనం సైకిల్ యాత్ర ఉండే, అనివార్య కారణాల వల్ల 1-2 రోజులు పోస్ట్పోన్ అయింది. ఏదేమున్నా మోడీ గారికి భారతదేశ ప్రజలు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు. ఎలక్షన్లు ఇప్పుడు ఒక మాట, ఎలక్షన్ లేనప్పుడు ఒక మాట చెప్తున్నాడు. పేద ప్రజల సంక్షేమం, పేద ప్రజల కోసం ఉండాలి. కానీ మోడీ గారి పరిపాలన ఏంటంటే పేద ప్రజల నడ్డి విరిసే విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ వేస్తున్నాడు. అదేవిధంగా వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు అంటగాస్తున్నాయి. ఇలా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తలేవు. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి హైదరాబాద్ భాగ్యనగర్ తీర్చిదిద్దాలని మెట్రో చేస్తే దానికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు. వీటన్నిటినీ ప్రతిపక్షాలు ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రికి వస్తున్న పేరు ఆదరణ చూసి ఓర్వలేక, ఇలా తెలంగాణ భారతదేశంతో కాదు పోటీపడేది, తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీపడుతుంది. ఇలా ప్రపంచ దేశాలకు తెలంగాణ ఆదర్శం అవుతుంది. ఎందుకు 1931 తర్వాత ఆయన కులగణలో జనగణన, ఇలా ఒక తెలంగాణలో రెడ్డి బిడ్డ అయిండు కూడా బీసీల కోసం 42% ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల రిజర్వేషన్ కలిపి చట్టం చేసిండు. అంటే బీసీలను రాజ్యాధికార దిశగా తీసుకురావాలనే సంకల్పంతో ముందుకు పోతుంది. కాబట్టి దీన్ని ఏదైతే తెలంగాణలో కులగణలో జనగణన చేసిండో దీన్ని మోడీ గారు కూడా ఆదర్శంగా తీసుకుంటే తెలంగాణ భారతదేశాన్ని రోడ్ మోడల్ అయినట్టే కదా. అందుకే ప్రతిపక్షాలు వాళ్ళు విమర్శిస్తూ ఉండాలి, వాళ్ళ ఉనికి కోల్పోవద్దు కదా. వాళ్ళు చేస్తుండాలి, వాళ్ళు ఎంత చేస్తుంటే అంత బలం ఎక్కువ వస్తుంది. నాకు గ్రామాన సంక్షేమ పథకాలు పొందుతున్నటువంటి ప్రజల ద్వారా ఈనాడు వచ్చేటటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఈనాడు హనుమంతుడి విగ్రహం లేని గ్రామం ఉండదు. సో
కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు పొందని ఇల్లు ఉండదు అన్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఈనాడు గృహజ్యోతి పథకం అయితేనేమి, సో సన్న బియ్యం అయితేనేమి, కొత్త రేషన్ కార్డులు అయితేనేమి, రైతు రుణమాఫీలు, సీఎం రిలీఫ్ ఫండ్స్, సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఎట్లా ఉండబోతుంది పరిణామాలు ఈ యొక్క ఎంపీటీసీ జెడ్పీటీసీ? నేను ఒకటే చెప్తున్నా, ఇప్పటికీ ఆలయ నియోజకవర్గంలో 3700 ఇండ్లు ఇచ్చినాం. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి మళ్ళీ 2000 శాంక్షన్ చేసిండు. మాది ఒకటే 10 ఏళ్ళు వెనుకబడ్డ ఆలయను అన్ని విధాల ముందుకు తీసుకుపోవాలి. ఇక్కడ ఎలక్షన్లు అప్పుడే పార్టీలు ఉండాలి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మా చెల్లె వేరే పార్టీలో గెలిచినా నన్ను ఆహ్వానించింది, అన్న మా ఊరు అభివృద్ధి కావాలన్నది, ఆ ఊరుకు నిధులు ఇస్తున్నాం. ఈడ అన్ని సబ్బండ వర్గాలు ఉన్నాయి. అభివృద్ధి విషయంలో అందరం ఒకటై ఆలయను అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. అందుకే పెద్ద ఎత్తున పేదోడి సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మొదటి దశలో ఉంది. అదే దశగా ఇప్పుడు తెలంగాణలో గుడిసెల రహిత తెలంగాణ చేయాలని చెప్పి ఆలయ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఇండ్లు ఇచ్చిన. రెండో విడత కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏదైతే అక్కడ సర్పంచ్ ద్వారా, ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దల ద్వారా గ్రామ సభ పెట్టి పేదలకు నిరుపేదలకు మొదటి విడతగా ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఇవ్వడమే కాదు, వాటిని కంప్లీట్ చేసి గృహప్రవేశాలు చేసుకున్నాం. మేము 3700 ఇస్తే ఇప్పటికీ 2400, 2500 గృహప్రవేశాలు చేసాం. తెలంగాణలో నెంబర్ 2గా ఉన్నాం. ఇవాళ సెల్ఓసీలో నెంబర్ 1 ఉన్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేటప్పుడు నెంబర్ 1 ఉన్నాం. నిధులలో కూడా నెంబర్ 1 ఉన్నాం. కానీ ఎక్కువ, అందుకే మన పెద్దలు ఏమంటారు, పూర్వం కాసే చెట్టుకే దెబ్బలు అన్నట్టుగా ఎక్కువ పని చేస్తున్నాం కాబట్టి ఎక్కువ మేము విమర్శిస్తున్నారు. వాళ్ళు ఎన్ని విమర్శిస్తే అంత బలం నాకు వస్తుంది కాబట్టి వాళ్ళు విమర్శిస్తూనే ఉండాలి, మేము పని చేస్తూనే ఉండాలి. చివర ఒక్క మాట, ఎందుకంటే మేము ప్రజా సర్వే భాగంగా గ్రామానికి వెళ్ళినప్పుడు స్థానాలు ఉన్నటువంటి వారికైతే ఇల్లు వస్తున్నాయి, కానీ ఆ స్థానాలు లేకపోతే వాళ్ళకి ఇల్లు రావడం లేదు. సో మీ ద్వారా అసెంబ్లీలో మీరు ఎప్పుడైతే గలమెత్తినారో అప్పుడు చాలా మందికి నాడు ఇల్లు రావడం కూడా జరిగింది. కాబట్టి సో జాగాలు లేకపోతే వారి పరిస్థితి ఏందని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారు. సో ఆ మూడో విడతలు ఏదన్నా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈసారి గ్రామంలో గుడిసెలకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి గుడిసెల రహిత తెలంగాణ చేయాలని ప్రతి ఊర్లో గుడిసెలన్నీ చూసి వారికి ఇల్లు ఇచ్చడం, అదే విధంగా ఇందులో సెకండ్ ప్రాధాన్యతగా విలేకరులకు కూడా ఇవ్వడం, అదే విధంగా ఎక్కడైతే మొత్తం వాళ్ళకు జాగ లేదో అంటే 60 నుంచి 75 గజాలు లేకపోతే ప్రభుత్వం ఒకదాన ఎకరం 2 ఎకరాలు సేకరించి అక్కడ వాళ్లకు కట్టేయాలనే సంకల్పంతో ముందుకు పోతుంది. అది రెండో ఫేజ్ లో అలాంటి కోరికలు నెరవేర్చాం. ముఖ్యంగా ఈ ఆలయను అందరి సహకారంతో, అన్ని పార్టీల సహకారం నేను తీసుకుంటా. వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శించినా నేను అన్ని పార్టీల సహకారంతో, నా లక్ష్యం ఒకటే, ఒక బీసీ బిడ్డగా ఎవరికి రానంత మెజార్టీ ఇచ్చి నన్ను నా మీద నమ్మకంతో ప్రజలు గెలిపించారు కాబట్టి అందరి సహకారం, అన్ని పార్టీల సహకారంతో ఆలేరు అనేది ఆ మొదటి అక్షరం కాబట్టి అభివృద్ధిలో కూడా మొదటి దశలో ఉండాలనే సంకల్పంతో ముందుకు పోతున్నా. అన్ని పార్టీలను కలుపుకొని, అందరి సర్పంచులను కలుపుకొని ఈ ఆలేరును అభివృద్ధి చేసే దిశగా పేదోడి సొంతింటి కళ కావచ్చు, పేదోడికి సంక్షేమ ఫలాలు కావచ్చు, రేషన్ కార్డుల విషయమే కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, నువ్వు గ్రామాలలో నువ్వు సర్వే చేస్తున్నావు. ఒక్కొక్క గ్రామంలో చూడండి, బీజేపీలో అన్న నేను రాష్ట్ర నాయకుని నాకు ఇల్లు ఇచ్చామంటున్నాడు. ఒక ఆయన 10 ఏళ్ళు నేను టీఆర్ఎస్ గ్రామ శాఖ అన్న నా ఇల్లు ఇచ్చామంటున్నాడు. మొన్న గృహప్రవేశం పోతే తమ్ముడు ఏడుస్తుడు, ఏంది బిడ్డ అంటే, అన్న నేను టీఆర్ఎస్ లో ఉన్నా, నాకు వాళ్ళు ఇల్లు ఇయ్యలే, నువ్వు వచ్చినావు ఇల్లు ఇచ్చినావు, ఇల్లు కంప్లీట్ అయినాక నాకు ఎవరు లేరు, నువ్వే పెద్ద అన్నావు, మా పెద్ద దిక్కుగా నాకు బట్టలు పెట్టినావు, నాకు యాటలు ఇచ్చావంటే అంతకన్నా తృప్తి ఇంకేముంటుంది. 50,000 మెజార్టీతో గెలిచినప్పుడు కూడా తృప్తి పడలే, కానీ పేదోడి సొంతింటి కళ నెరవేరినప్పుడు నాకు ఆనందం అనిపించింది. ఇక అంతకంటే ఏం కావాలి? పేదోనికి సొంతింటి కళ, పేదోడికి సంక్షేమ పథకాలు అందినప్పుడు ఆ పేదోళ్ళ నుంచి వచ్చే ఆనంద బాష్పాలే నాకు 50,000 మెజార్టీ కాదు, 1,00,000 మెజార్టీ అనుకుంటా. ఎందుకంటే నన్ను గెలుచుడు ఒక ఎత్తు, గెలిచిందాక గెలిచి నిలబెట్టుకొని పేదలకు సంక్షేమాలు అందించి ఉన్నత వర్గాలతో పాటు అనగాలిన వర్గాలకు ప్రభుత్వం నుంచి ఫలాలు అందాలనే లక్ష్యంతో నేను పనిచేస్తాను. కాబట్టి ఆలేరు ప్రజల ఆశీర్వాదం, మా అక్క జిల్లాల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఆలేరు మనదే.